బీసీ రిజర్వేషన్లు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్ 42% లోకల్ బాడీ ఎన్నికలలో రిజర్వేషన్లు ఇస్తాం బీసీలకి. ఇక మూలకు పడ్డంటే కనిపిస్తుంది ఇది. ఎందుకంటే ఆల్రెడీ లోకల్ బాడీ ఎన్నికలలో ఏంది, సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడతాము అంటున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలలో సక్సెస్ఫుల్గా 42% రిజర్వేషన్ లేకుండా సర్పంచ్ ఎన్నికల్ని పెట్టారు. లోకల్ బాడీ ఎన్నికలలో ఒకటి ఎన్నికలు పెట్టుకుంటూ పోతురు, కానీ 42% రిజర్వేషన్ల గురించి మాత్రం ఈరోజు కూడా మాట్లాడతలేరు. అదేంటంటే ఇది మా చేతిలో లేని ఇష్యూ అంటారు. మరి మీ చేతిలో లేనప్పుడు ఎందుకు ఆ రోజు ఎన్నికలప్పుడు మీరు హామీ ఇచ్చిర్రు అంటే దానికి సమాధానం ఉండదు. మేము చేస్తామనుకున్నాం కానీ కేంద్రం ఒప్పుకుంటలేదు అంటారు. ఢిల్లీలో పోయి ధర్నాలు చేస్తారు, గల్లీలో చేయాల్సిన టైంలో, గల్లీలో మాట్లాడాల్సిన టైంలో ఢిల్లీలో పోయి మాట్లాడతారు. కానీ ఈరోజు వరకు కూడా ఈ రిజర్వేషన్ల ఇష్యూ తేలింది లేదు, చేసింది లేదు. మళ్ళీ మాకు చిత్తశుద్ధి ఉంది 42% రిజర్వేషన్ ఇవ్వాలని, పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఇస్తలేము అంటారు. మరి కనీసం సర్పంచ్ ఎన్నికలప్పుడు అదే విషయాన్ని స్పష్టంగా జనాలకి చెప్పిర్రా అంటే లేదు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెడుతున్నారు, దాని తర్వాత ఇంకొక ఎన్నికలు పెడతామంటారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనే 42% రిజర్వేషన్ ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. కానీ అసలు అదేది జరగనట్టు, మేమేమీ హామీ ఇయ్యనట్టు, అసలు రిజర్వేషన్ల ఇష్యూస్ గురించి కనీసం మాట్లాడతలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్ల అంశాన్ని మూలకు పడేసింది? ఇచ్చేటువంటి ఉద్దేశం ఇక లేదా? కావాలనే బీసీ రిజర్వేషన్ ఇష్యూని తీసుకొని వచ్చి కొన్ని రోజులు హడావిడి చేసినలాగా చేసి పక్కకు పడేసిందా అనే అనుమానాలు ఇవాళ తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా బీసీ సమాజానికి కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు 42% రిజర్వేషన్ల విషయంలో అనేది సర్పంచ్ ఎన్నికలలో తేట తెల్లమైంది అనేది ఇవాళ తెలంగాణ సమాజం నమ్ముతుంది. రేపు పొద్దున రానున్నటువంటి ఏ ఎన్నికలలో అయినా సరే రిజర్వేషన్ ఇష్యూస్ని ఇంకా తెర మీదకి తీసుకొని రారు. మా చేతుల్లో లేదు అని చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసింది, చేస్తుంది అనేది ఇవాళ తెలంగాణ సమాజం నమ్ముతుంది.